భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత సందేశంతో ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా విజయవాడకు విచ్చేసిన చారిత్రక జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆయన అడుగుపెట్టిన ప్రాంతానికి సమీపంలో ట్రాఫిక్ పోలీస్ బూత్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ బూత్ ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ సీతారాంపురం సిగ్నల్ వద్ద శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ బూత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండమ్మ మహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి ట్రాఫిక్ పోలీస్ బూత్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండమ్మ మహేశ్వరరావు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత సందేశంతో ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ సత్యసాయి ట్రస్ట్ దేశవ్యాప్తంగా విద్య, వైద్యం, అన్నదానం, సామాజిక సేవ తదితర రంగాల్లో నిరంతరం విశిష్ట సేవలు అందిస్తుందని కొనియాడారు. పుట్టపర్తిలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత విద్య, అత్యాధునిక వైద్య సేవలు, నిత్యాన్నదాన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని, వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ లక్షలాది మంది పేద ప్రజలు ఉచిత వైద్య సేవలు పొందుతున్నారని పేర్కొన్నారు. బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశీస్సులతో ట్రస్ట్ సేవలు యథావిధిగా కొనసాగటం గొప్ప విషయమన్నారు. భగవాన్ సత్యసాయిబాబా పుట్టపర్తి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం ప్రతి నెల అనేక సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే పుట్టపర్తిలో అయితే అనేక సేవా కార్యక్రమాలు ఆ బాబా గారి పేరు మీద జరుగుతూ ఉంటాయి. అక్కడ మనిషికి కావలసినటువంటి జ్ఞానాన్ని, విద్యని, వైద్యాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ట్రస్టు బాబా గారు ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ, బాబా గారు లేకపోయినా ఆయన పేరు మీద ఆయన ఆశీస్సులతో నిత్యం కూడా జరుగుతూ ఉంటూ మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు, ఎంతోమంది వైద్య కళాశాలలో డాక్టర్లు అయ్యారు, ఉచితంగా వైద్యం పొందుతూ ఉన్నారు. అలాగే పుట్టపర్తి వెళ్ళినటువంటి అందరికీ కూడా ఉచిత అన్నదానంగా అనే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే విజయవాడలో గతంలో బుడమేరు వరదలు వచ్చి విజయవాడ చాలా ప్రాంతాలు మునిగిపోయినప్పుడు రత్నాకర్ గారు, ట్రస్ట్ చైర్మన్గా ఉన్న రత్నాకర్ గారు ఇచ్చేసి, ఈ ట్రస్ట్ ప్రముఖులందరూ కూడా ఇచ్చేసి మరి లక్షల రూపాయలతో ఆ రోజు ఇక్కడ బాధితుల్ని ఆదుకొని స్వయంగా వాళ్లే ఆ నీళ్ళల్లోకి దిగి వాళ్ళు చేతుల మీదుగా బాధితులకి మా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అది అందరం కూడా చూసాం. నిత్యం కూడా అనేక కార్యక్రమాలు, కుట్టు మిషన్లు, విద్యార్థులకి బుక్స్, చదువుకు సహాయం చేయటం నిత్యం ఈ పెద్దలందరూ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చాలా సంతోషం. అలాగే ఈరోజు చుట్టుగుంట సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్, ఎక్కడైతే ఆనాడు బాబా గారు విజయవాడ విచ్చేసి దిగినటువంటి స్థలం ఇది, ఇక్కడి నుంచి ఆయన మందిరానికి వెళ్ళినటువంటి స్థలం ఇది. దాంట్లోనే ఆనాటి నుంచి కూడా పెద్దలు, ఈ ట్రస్ట్ మెంబర్లందరూ కూడా అడిగారు నన్ను, ఇక్కడ ఒక బాబా గారి పేరు మీద ఒక ట్రాఫిక్ కంట్రోల్ పోస్ట్ని ఏర్పాటు చేస్తామని. నేను వెంటనే దానికి అనుమతులు ఇచ్చాం. ఇవాళ స్థానిక ట్రస్ట్ మెంబర్లు అందరి చేతుల మీద ఇది ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ఇలాంటి మంచి ట్రస్టులు, మంచి చేసే కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వ పరంగా స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడూ వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా సింగ్ నగర్, పాయకాపురంలోని దేవినేని గాంధీపురంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు పర్యటించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన 45 ఏళ్లుగా నివాసముంటున్న కుటుంబాలకు ఇప్పటికీ ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పదే పదే హామీలు ఇస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు అందించాలని, ఎస్సీ, ఎస్టీలకు రుణ సదుపాయాలు కల్పించడంతో పాటు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాబురావు డిమాండ్ చేశారు. దాంట్లో 2 అడుగుతున్నామమ్మా మనం. ఒకటి పాతవి పూర్తి చేసి ఇవ్వండి, లేదంటే పాత కట్టకపోతే
అవి సెంటు స్థలాలు కాబట్టి 2 సెంట్లకి మార్చి మన మెయిన్గా పట్టాలు ఒకటి, ఏళ్ళది ఒకటి, ఈ 2 ఉన్నది. కరెంటు కొంతమందికి బిల్లులు, మీకు మిగతా వాళ్ళకి ఎలా వస్తుందో బిల్లులు కట్టి వాడు పెరుగుతుందో తగ్గుతుందా? 13 పైసలు తగ్గించాము, అది తగ్గించాము, ఇది తగ్గించాము మాటలు తప్ప మనకేమి బిల్లు అది కూడా మనకి 50% అన్నారు కదండి, డిస్కౌంట్ ఏదో అన్నాడు. వడ్డీకి అసలు కాదు, ఆలస్యం అయితే వడ్డీ తగ్గింపు తప్ప అసలు మాత్రం కట్టించుకున్నారు. అదే ఇప్పుడు 1 year కి మనకి సరిపడా మొన్న మీకు ఓట్లు వచ్చారు కదా, అందరి ఓట్లు రాసుకెళ్ళారా? అందరి పేర్లు ఉన్నాయా? పేర్లు లేవని ఎవరైనా అది లేదంటే మా నాన్నగారికి ఇచ్చాము సార్. బీబీ గారిది లేదని చెప్పేసి అంటే మా నాన్నగారికి ఇచ్చాము. ఇప్పుడు మా ఇంట్లో ఎవరికి లేదంటే 2002లో ఓటు ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. అలా కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం అందించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పార్టీ నేతలు బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. దళితుల పట్ల చంద్రబాబు నాయుడుకి చిన్నచూపు ఉందని, క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారణమైన సీఐపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడంలో తీవ్ర ఆలస్యం చేశారని వైసీపీ నేతలు మండిపడ్డారు. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ ఆర్థిక సహాయం అందించింది. జూలై 2న క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పార్టీ నేతలు బాధిత కుటుంబానికి 10 లక్షల చెక్కును అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఎంపీ నందిగామ సురేష్లతో కూడిన బృందం క్రాంతికుమార్ నివాసానికి వెళ్లి ఈ సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచి అనారోగ్యంతో బాధపడుతున్న క్రాంతికుమార్ చిన్న కుమారుడికి విజయవాడలో వైద్య పరీక్షలు చేయించి తదుపరి చికిత్స కోసం హైదరాబాద్ పంపిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంపై వారు విమర్శలు గుప్పించారు. దళితుల పట్ల చంద్రబాబు నాయుడికి చిన్నచూపు ఉందని, క్రాంతికుమార్ ఆత్మహత్యకు కారణమైన సీఐపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడంలో తీవ్ర ఆలస్యం చేశారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం మంచి రాజ్యాంగబద్ధంగా అందించాల్సిన ప్రయోజనాలను కూడా ఇప్పటివరకు అందించలేదని, దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం అయితే మనం ఎవరూ తీర్చగలిగే పరిస్థితులు కూడా కాదు. కానీ ఇక్కడ వ్యత్యాసం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు సాయి కుమార్ గారు వాళ్ళ ఆ బాబు వాళ్ళ అమ్మగారిని పిలిచి కూడా కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడడం జరిగింది. అదే సిఐ బాధితుడు కూడా ఇతను క్రాంతి కుమార్ కూడా ఇంతవరకు ఆ కుటుంబాన్ని దగ్గరికి మైకు దొరికితే ఎగిసిపడే దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పుకునే ఒక మహిళ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన సందర్భం కానీ, ఆ కుటుంబానికి పరామర్శించడం కానీ, అదే వెంకటేశ్వరరావు అన్న గతంలో కూడా చెప్పారు, డైరెక్ట్ జగనన్నకే చెప్పారు, అన్న 19లో మాకు తెలుసో తెలియకో 24లో సపోర్ట్ చేశాను, కానీ వాళ్ళు అనుభవిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా బాధపడతా ఉన్నామన్నాను. మరి మీకు సపోర్ట్ చేసి మీతో నిలబడిన వ్యక్తిని వాళ్ళ కుమారుడు చనిపోతే ఒక సిఐ అతని పట్ల దాష్టీకంగా వ్యవహరించితే మీరు పట్టించుకోకపోగా, మీడియా దొరికితే హావభావాలు వ్యక్తం చేస్తూ మాట్లాడే హోమ్ మినిస్టర్ గారు మాత్రం ఇంతవరకు నిక్కి చూసింది లేదు, మాట్లాడింది లేదు. ఇక చంద్రబాబు నాయుడు గారికి దళితుల పట్ల ఉన్న వివక్ష మనం అందరం చెప్పదగింది కూడా కాదు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా దళితుల పట్ల ఆయన ఒక చిన్న చూపు భావంతో ఉన్నాడు, ఎప్పుడు ఓట్లుగా చూస్తూ ఉంటాడు. ఓ దేవుడిగా కనిపించే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి తన యొక్క ధారాళత్వాన్ని, తన జాలి గుణాన్ని, దయార్థ హృదయాన్ని, క్రైస్తవ ప్రేమని ఈ కుటుంబం మీద చూపించాడు. ఇది నిజంగా ఈ ప్రపంచంలోని దళిత సామాజిక వర్గం అంతా కూడా ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఓ సరైన నాయకుడి యొక్క నాయకత్వంలో ఓ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నామన్న ఆత్మసంతృప్తి కలుగుతుంది. స్థానిక శాసనసభ్యుడిగా నేను ఎలక్షన్లో పోటీ చేసి ఈ కుటుంబానికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆర్థిక సహాయంలో బహుముఖంగా దాన్ని ఆచరణాత్మకంగా చేయించడంలో నా సోదరుడు, ఇక్కడ స్థానిక అభిమాన నాయకుడు దేవినేని అవినాష్ గారు చూపించిన చొరవకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం సంపూర్ణంగా వారికి మేము నిండు మనసుతో నమస్కారం చెప్తున్నాం. అలాగే నా తోటి ఎస్సీ విభాగం కూడా
ఈ కార్యాచరణలో సంపూర్ణంగా మేము కృతజ్ఞతలు చెబుతున్నాం. ఆయన ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడిగా సుదీర్ఘకాలం జాతి కోసం పోరాటం చేసిన పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుటుంబంలోనే ఇంత ఘోరం జరిగితే ఈ దుర్మార్గ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడిన సామెతగా ముద్దు నిద్రపోతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నాకు గుర్తున్న మేరకు చంద్రబాబు నాయుడు పలు సందర్భాలలో నేనే పెద్ద మాదిగని, నేనే మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మేళ్లు చేశానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజున రాష్ట్ర రాజధానిలో పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. క్రాంతి కుమార్ గారికి, వారి కుటుంబానికి అండగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కోణంలో అనేది కాకుండా మానవీయ కోణంలో ఈవేళ వాళ్ళకి సహాయాన్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనే దానికి ఇది ఉదాహరణ. ఆయన సూసైడ్ వీడియో మాట్లాడి చనిపోయిన తర్వాత కూడా దాన్ని సుమోటోగా కేసు చేయలేదు. విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు కారణంగానే బల్వన్ మరణం చెందిన నా బిడ్డ క్రాంతి కుమార్ విషయంలో వైఎస్ఆర్ పార్టీ చాలా స్పీడ్గా స్పందించింది. మా కుటుంబానికి అండగా నిలబడే విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి మా కుటుంబ సమస్యలు అడిగి తెలుసుకొని మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఈ రోజున ఒక 10 లక్షల రూపాయలు నా మనవాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుకి అంతో ఇంతో మేము సహాయకారిగా ఉంటాం, మీ బిడ్డల ఆరోగ్యాన్ని కూడా మేము పట్టించుకొని చూపిస్తాం అని చెప్పి భరోసా ఇచ్చిన గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎస్ఎస్ఎల్ నాయకులు సుధాకర్ గారు, అట్లనే నందిగం సురేష్ గారు, జగన్మోహన్ రావు గారు, అలాగే కనకారావు గారు, కొమ్మూరి కనకారావు గారు, ఇట్లా పెద్దలందరూ కూడా ఈరోజున ఇక్కడికి వచ్చి మేమంతా కూడా ఎస్ఎస్ఎల్ విభాగం తరఫున ఒక దళితుల మొత్తం ఏదైతే మేము మాలమాదిగలు ఉన్నామో ఐకమత్యంగా నీ బిడ్డ విషయంలో మేము అండగా ఉంటామని వాళ్ళు ఇచ్చిన భరోసాకి వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తామన్నా. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఒక రథసారథిగా నడిపినటువంటి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఎంతో సీనియర్ నాయకులు. విజయవాడ నగరంలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు స్థానం ఉంది. ఆయన చేసినటువంటి సేవలు కూడా ఈ నియోజకవర్గానికి మేము మరవలేం. ఆయన కుమారుడైనటువంటి దేవినేని అవినాష్ గారు మా ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇటు ఎస్ఎస్ఎల్ విభాగం కానీ ఒక నియోజకవర్గ పరిధిలో కానీ అదేవిధంగా డివిజన్ స్థాయిలో రెహనా మేడం కానీ అదేవిధంగా మన మల్లాది విష్ణు గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఇట్లా అందరూ కూడాను పేరు పేరున మా కుటుంబానికి అండగా నిలబడి వారు ఈరోజు చేసినటువంటి సహాయానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ మరి నా బిడ్డ విషయంలో ప్రతి ఒక్కళ్ళు తరలి వచ్చి ఈరోజు ఇక్కడ కొంతమంది లేకపోవచ్చు కాక వారందరూ మా కుటుంబానికి అండగా నిలబడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరికీ పేరు పేరున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేట్ పరం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తే ప్రజల భూములు, ఆస్తుల భద్రత ప్రమాదంలో పడుతుందని ఆరోపించారు. ఈ నిర్ణయం భూమాఫియాలకు అవకాశం కల్పిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగులు, డాక్యుమెంటరీ రైటర్ల జీవనోపాధిపైన ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని పుత్తా శివశంకర్ హెచ్చరించారు. దాదాపు 40,000 మంది సర్వేలకు ట్రైనింగ్లు ఇచ్చి డ్రోన్ల ద్వారా, కార్స్ ద్వారా, అదేవిధంగా లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ద్వారా హద్దులు నిర్ణయించేసేసి కంప్లీట్గా క్యూఆర్ కోడ్ పెట్టి ప్రభుత్వమే శాశ్వత గ్యారంటీదారుగా ఇచ్చి ఒక చట్టం చేయాలనేటువంటిది చూస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళంతా కలిసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎల్లో మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా
ప్రింట్ మీడియాలో ప్రముఖంగా మొదటి పేజ్ అంతా అచ్చుగుద్ది దాదాపు 1000 మంది రిక్రూట్ చేసుకొని కాల్ సెంటర్లు పెట్టి ప్రతి రైతుకు ఫోన్లు చేసి ఇంకేముంది మీ భూములు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీ భూములన్నీ, మీ భూములకు భద్రత లేదని ఈ రాష్ట్రంలో ప్రజలను బెంబేలెత్తిచ్చి భయపెట్టిచ్చేసేసి వాళ్ళందరినీ కూడా వంచన చేసి అధికారంలోకి వచ్చారు. అయ్యో నిజమేనేమైనటువంటి అమాయకమైనటువంటి ప్రజలు దాన్ని కొంతమంది నమ్మి ఆయన ఏదో చేస్తారనేటువంటిది వచ్చారు. వచ్చాకేమైంది? కరెక్ట్గా అదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సమగ్ర భూ సర్వే చేశారో అదే సర్వే ద్వారా ఏదైతే పాస్బుక్లు ప్రింటింగ్ చేశామో అందులో తూచా తప్పకుండా ప్రతి అక్షరముతో సహా అదే క్యూఆర్ కోడ్, అదే వెబ్సైటు, అదే అంతా తీసుకొని చివరిగా మేము చేసింది ఏంటంటే కలర్ మార్చారు. కలర్ మార్చి ఫోటో కూడా తొలగించేసేసి యాజ్ ఇట్ ఈజ్గా టెక్నికల్ అంశాలను అదే పెట్టి ఈరోజు నెల ఒక ఊరికి వెళ్ళడం, ఒక నియోజకవర్గాన్ని పట్టాదారులు పాస్ పుస్తకాలు పంచుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యథాతథంగా అదే భూమి సమగ్ర సర్వేని ఈరోజు అమలు చేస్తున్నారు. సరే, అంతవరకు బాగుంది. ఇప్పుడు ఎందుకు ఈ గుండె పగిలే వార్త, ఎందుకు ఇదంతా అన్నానంటే ఈరోజు ప్రముఖంగా వార్తల్లో చూస్తే ప్రముఖ దినపత్రికల్లో ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా, ఈ భూమికి సంబంధించినటువంటి ఏదైతే రెవెన్యూ శాఖ ఉంది కదా, రెవెన్యూ శాఖలో రిజిస్ట్రేషన్ శాఖని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనేటువంటి ఈ ప్రభుత్వ ఆలోచన చాలా ప్రమాదకరమైనటువంటిది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. అధికారిక గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో తీవ్ర వర్ష ప్రభావం నెలకొన్నప్పటికీ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. సాగునీటి కాలువల నిర్వహణ, నీటి పంపిణీ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకు చెల్లించాల్సిన పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ, ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి రైతులను కరువు సంక్షోభం నుంచి ఆదుకోవాలని ఎంవీఎస్ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉత్పత్తులు లేక అకాల వర్షాలు, లాస్ట్ ఖరీఫ్లో కూడా వేరుశెనగ పంట ఘోరంగా దెబ్బతింది, ప్రత్తి ఘోరంగా దెబ్బతింది. అలాగే ధరలు లేకేమో ఉల్లిపాయలు మొత్తం రోడ్డును పారబోసుకున్న పరిస్థితి, అరటి పరిస్థితి అదే, సో చినీ పరిస్థితి అదే, సో రబీలోనేమో మొత్తం మళ్ళీ మొక్కజొన్న పరిస్థితి అదే, సో వాళ్ళ పొగాకు పరిస్థితి తీవ్ర సంక్షోభం, మామిడి పరిస్థితి అదే, యాక్వా రైతులది అదే. ఈ పరిస్థితిలో మరలా తిరిగి 3వ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇది 15వ తారీఖు నాటికి సుమారుగా 6 వారాలు ఖరీఫ్ పూర్తయిపోయింది. ఆ రోజు ప్రభుత్వ లెక్కల ప్రకారమే -48.3% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది రాష్ట్రంలో. అంటే ఆ రోజుకి 4 జిల్లాలు స్కాంటీ రెయిన్ఫాల్లో ఉంటే మిగతా జిల్లాలన్నీ కూడా డెఫిసిట్ రెయిన్ఫాల్లో ఉన్నాయి. ఈరోజు తీసుకుంటే 17, 18 నిన్న మొన్న కొద్దిగా కొన్ని జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడినాయి. అట్లాగే నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలకి సోమశిల, కండ్లేరులో నీళ్లు ఉండటం మూలంగా ఒక మాదిరిగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రాక్టికల్గా 11 జిల్లాలు -40 కంటే పైన డెఫిసిట్లో ఉన్నాయి. మళ్ళీ ఇంకొక 11 జిల్లాలు -30 కంటే పైన డెఫిసిట్లో ఉన్నాయి. ఇక 5 జిల్లాలు -20 కంటే ఉన్నాయి. ఓన్లీ ఒక్క జిల్లా, నెల్లూరు జిల్లా మాత్రమే యావరేజ్ రెయిన్ఫాల్లో ఉంది. అంటే +19 నుంచి -19 వరకు యావరేజ్ రెయిన్ఫాల్. మిగతా జిల్లాలన్నీ కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. అదే సమయంలో పంటల పరిస్థితి తీసుకుంటే ఇప్పటికీ కూడా అనేక పంటల పరిస్థితి, మొక్కజొన్న అంటే ఇది 15వ తారీఖు నాటికి ఈ రిపోర్ట్ చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇది అధికారికంగా వ్యవసాయ శాఖ డేటా. ఇది 15వ తారీఖు నాటికి జరగవలసిన సాగులో కేవలం 62% మాత్రమే సాగైంది. సో మిల్లెట్స్, మిగతా మిల్లెట్స్ అన్నీ కలిపి కర్ర, సోమ, లేకపోతే అరిక, వరగ, ఓదా ఇవన్నీ రాయలసీమలో జరిగే పంటలు, ఇవి కేవలం 43% సాగైనాయి. అలాగే మినువులు 88% సాగైంది. వేరుశెనగ పరిస్థితి అత్యంత బాధాకరం. లాస్ట్ ఇయర్ మొత్తం సీజన్ అంతా మొత్తం కూడా 41% సాగు జరిగింది. ఇప్పటికి ఈ రోజుకు జరగాల్సిన సాగులో 31% సాగు జరిగింది. రాష్ట్రం మొత్తం సీజన్ మొత్తం తీసుకుంటే కేవలం 16% మాత్రమే సాగు జరిగింది. ఒక్క ప్రత్తి మాత్రం సీజన్కి జరగాల్సిన దానికంటే 151% సాగు జరిగింది.
విజయవాడలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. 1 టౌన్ బ్రాహ్మణ వీధి సమీపంలో నడిచి వెళ్తున్న ఓ వృద్ధురాలుని వెంబడించిన ఆగంతకుడు ఆమె మెడలో గొలుసు తెంపుకుని పరారయ్యాడు. ఆమె అరిచి అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. రక్తదానం మనిషి చేయగలిగే గొప్ప సేవల్లో ఒకటని మౌలానా మీర్ జావేద్ అలీ బఖారీ, మౌలానా మీర్ జహీర్ అబ్బాస్ తెలిపారు. ప్రతి ఆరోగ్యవంతుడు ఏడాదికి కనీసం 2 సార్లు రక్తదానం చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం అందక ప్రాణాలు కోల్పోతున్న వారిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ సాంబమూర్తి రోడ్లోని మసీద్ ఏ హుస్సేన్లో ముహర్రం సందర్భంగా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మౌలానా మీర్ జావేద్ అలీ బఖారీ, మౌలానా మీర్ జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఎన్నో అమూల్యమైన ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని, మానవ సేవే మాధవ సేవ అనే భావనతో సమాజానికి సేవ చేయాలని సూచించారు. మొహరం పర్వదినాలు ఇమాం హుస్సేన్ చేసిన త్యాగం, ధర్మం కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తాయని చెప్పారు. అన్యాయానికి తల వంచకుండా సత్యం, న్యాయం, మానవత్వం కోసం చివరి వరకు నిలబడిన మహనీయుడు ఇమాం హుస్సేన్ అని కొనియాడారు. ఆయన బోధనలు మతాలకు అతీతంగా ప్రపంచ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆ మహనీయుడు త్యాగస్ఫూర్తిని స్మరిస్తూ ప్రతి ఏడాది ఇమాం హుస్సేన్ రక్తదాన ఉద్యమం పేరుతో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మీర్జ్ అలీ అబ్బాస్, లియాఖత్ అలీ, ముసా, షాకిర్ హుస్సేన్, మసీద్ ఏ హుస్సేన్ కమిటీ కార్యదర్శులు మౌలానా మౌలా అలీ, అంజాద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం వబిహి నస్తఈన్ వహువ ఖైరు నాసిరిన్ వ ముঈన్. क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम हादा हुसैनुन फ़ारिफूहु, ये हुसैन है, इसको पहचानो। रसूल अकरम सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम ने ये पैगाम दिया अपने खुतबे को तोड़कर और लोगों को बताया कि ये हुसैन है और इसको पहचानो। और यही हुसैन है जो इंसानियत और इस्लाम को करबला के मैदान में 1400 साल पहले अपनी और अपने खानवादे, अपने घर वालों की क़ुरबानी देकर इस्लाम को और इंसानियत की अहमियत को उजागर किया है और बचाया है। और इसी सिलसिले से हर साल यहाँ पर मस्जिद हुसैन कमेटी के तरफ से मस्जिद हुसैन में ये इहदाए खून का बरनामा प्रोग्राम बरगुज़ार किया जाता है। और हम जिस तरह इमाम हुसैन ने इंसानियत को बचाने के लिए अपना खून दिया और यहाँ पर उन्हीं के रास्ते में चलते हुए हम लोगों को खून देकर उनके जान बचाने के काम को आगे बढ़ाना चाहते हैं और दुनिया को ये पैगाम देना चाहते हैं जिस तरह इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम ने पैगाम दिया, जियो और जीने दो। यही पैगाम हम भी दुनिया को दे रहे हैं, जियो और जीने दो, दूसरों पर जुल्म मत करो और तुम अपनी हुकूमत मत करो। वसल्लल्लाहु अला मुहम्मदिन व आलिहि तय्यबीन अत्ताहिरीन। ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మొహమ్మద్ ప్రవక్త యొక్క రెండవ మనవడైన ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మరియు వారి 71 అనుచరులు కర్బలా మైదానంలో మానవత్వాన్ని మరియు మానవత్వ విలువలను కాపాడేందుకు, ఇస్లాం మరియు దాని పవిత్రతను కాపాడేందుకు చేసినటువంటి బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రతి సంవత్సరం మస్జిద్ హుసైన్ అలైహిస్సలాం కమిటీ మరియు లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మానవత్వాన్ని మరియు మానవత్వ విలువలను కాపాడేందుకు కర్బలా మైదానంలో బలిదానాన్ని ఇవ్వడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మేము కూడా మా వంతు ఎంతో కొంత కృషి చేస్తూ నేటి సమాజంలో మానవత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, మానవత్వ విలువల్ని ప్రపంచానికి తెలియజేయడానికి మేము కృషి చేస్తూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో షియా, సున్నీ, ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ రక్తదానాన్ని ఇవ్వడం జరుగుతుంది. దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు సైతం ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం గారిని మరియు వారి 71 అనుచరులు చేసినటువంటి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ విధంగా తెలియజేశారు. నా దృష్టిలో ఇస్లాం దాని యొక్క ప్రత్యేకతను శక్తులతో, కత్తులతో కాదు, దాని ప్రత్యేకతను వారు ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మరియు వారి 71 అనుచరులు చేసినటువంటి త్యాగాల ద్వారా దాని ప్రత్యేకతను సాధించిందని తెలియజేశారు. విజయవాడ విద్యాధరపురం చెరువు సెంటర్ వద్ద హోటల్లో నిర్వహిస్తున్న పలగాని శివప్రసాద్ అనే వ్యాపారిపై యజమానులు అర్ధరాత్రి పూట దాడి చేశారు. ఈ మేరకు బాధితులు మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా అద్దెకుంటున్న ఆయన్ను స్థల యజమానులు నాగండ్ల మల్లేశ్వరరావు, సీతమహాలక్ష్మిలు అకస్మాత్తుగా ఖాళీ చేయాలని వేధించారని, అనారోగ్యంతో ఉన్న తాను మరో 3 ఏళ్ల సమయం కోరగా శనివారం అర్ధరాత్రి రౌడీ మూకలతో కలిసి వచ్చిన యజమానులు హోటల్ షెడ్ను ధ్వంసం చేయడమే కాకుండా సామాన్లు, నగదును దోచుకెళ్లారని ఆరోపించారు. అంతేకాకుండా ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాలను, డీవీఆర్లను ఎత్తుకెళ్లారన్నారు. రాజకీయ అండతో యజమానులు తమను బెదిరిస్తున్నారని, ప్రాణహాని ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య శరణ్యమని బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ విద్యాధరపురం చెరువు సెంటర్ వద్ద హోటల్లో నిర్వహిస్తున్న పలగాని శివప్రసాద్ అనే వ్యాపారిపై యజమానులు అర్ధరాత్రి పూట దాడి చేశారు. ఈ మేరకు బాధితులు మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా అద్దెకుంటున్న ఆయన్ను స్థల యజమానులు నాగండ్ల మల్లేశ్వరరావు, సీతమహాలక్ష్మిలు అకస్మాత్తుగా ఖాళీ చేయాలని వేధించారని, అనారోగ్యంతో ఉన్న తాను మరో 3 ఏళ్ల సమయం కోరగా శనివారం అర్ధరాత్రి రౌడీ మూకలతో కలిసి వచ్చిన యజమానులు హోటల్ షెడ్ను ధ్వంసం చేయడమే కాకుండా సామాన్లు, నగదును దోచుకెళ్లారని ఆరోపించారు. అంతేకాకుండా ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాలను, డీవీఆర్లను ఎత్తుకెళ్లారన్నారు. రాజకీయ అండతో యజమానులు తమను బెదిరిస్తున్నారని, ప్రాణహాని ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య శరణ్యమని బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ చెరువు సెంటర్ అండి. నేను ఇక్కడ ఈ స్థలంలో గత 10 సంవత్సరాల నుంచి నేను రెంట్ కొంటున్నాను. ప్రతి 11 నెలలకు ఒకసారి రెంట్ అగ్రిమెంట్ రాస్తూ ఉంటాడు. గత నవంబర్ నెల ముందల మా సైట్ ఓనరు ఖాళీ చేయాలని చెప్పేసి నాగండ్ల మల్లేశ్వరరావు గారు మాకు చేశారు. నేను ఇప్పుడు ఖాళీ ఎలా చేస్తానన్నా, నా పరిస్థితి బాగాలేదు, నా కాళ్ళు ఇసుక కంకర అమ్మే ఉన్నాను గతంలో. నా వ్యాపారం బాగా నేను హోటల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఖాళీ చేసే పరిస్థితి లేదు, నా కాలు ప్యాచర్ అయ్యి ఉంది, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఒక 3 సంవత్సరాల టైం ఇస్తే ఖాళీ చేసి వెళ్ళిపోతానన్నా అని చెప్పి నేను నా భార్య పిల్లలతో వెళ్ళి రిక్వెస్ట్ చేసాం, బతిలాడాము. ఆయన కాదు కూడదన్నారు. మళ్ళీ రెండోసారి వెళ్ళాము, అదే మాట అన్నారు. నేను ఇంకా నాకు దిక్కుతోచిన పరిస్థితిలో నేను కోర్టుకి ఆశ్రయించాను. కోర్టు వారు నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇస్తే నేను దాని ప్రకారం నడుచుకుంటుంటే వాళ్ళు కూడా కోర్టుకి వచ్చారు, కోర్టుకి వేశారు. వాళ్ళు కూడా వెకేషన్ ఆర్డర్ వేశారు. ఈ 2 పెండింగ్లో ఉన్నాయి. ఇంకోటి వాళ్ళు వేసింది, నేను వేసింది కాపీసు ఏంటి. ఇది ఇలా ఉండగా గత నాకు ఒక 3 నెలలు బట్టి విజయవాడలో ప్రముఖులు ఏంటి కొంతమంది రౌడీ షీటర్లు, రాజకీయ నాయకులతో చాలా తీవ్రంగా ఒత్తిడి చేయించి నా మీద చాలా దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. నేను ఆయన్ని చేసి పోలీసు వారిని ఆశ్రయించి సిపి గారిని కలిశాను, డీసీపీ గారిని కలిశాను, కోర్టును ఆశించాను, కంప్లైంట్ పెట్టాను, స్పందనలు పెట్టాను. పోలీసు వారు వాళ్ళని నన్ను పిలిచి ఇద్దరికి కోర్టులో ఉండగా మీరు కోర్టులో చూసుకోండి, కానీ ఎవరు సైట్లోకి వెళ్ళొద్దు, గొడవలు చేసుకోవద్దు, అలా చేసినట్టు ఇద్దరి మీద నేను కేసులు కడతానని చెప్పేసి సార్ చెప్పారు. చెప్పిన తర్వాత మేము వచ్చాం. గత 2 నెలల నుంచి ఏం లేదు. గత రాత్రి మేము మా హోటల్ పని ముగించుకొని మేము 12-12:30కి మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చేసి ఏ టైంలో వచ్చారో 2:30-3 ఆ టైంలో వచ్చేసి మాకు షెడ్డు మొత్తం పగలగొట్టేసి షెడ్డు మొత్తం మా సామాన్లు మొత్తం రోడ్డు మీద వేసేసి మా గ్యాస్ బండ్లన్నీ తీసుకెళ్ళిపోయి, కోళ్ళు తీసుకెళ్ళిపోయి, కొంత నగదు తీసుకెళ్ళిపోయి, లోన్ కౌంటర్లో నగదు పాల్గొట్టే డస్క్ పాల్గొట్టి నగదు తీసుకెళ్ళిపోయి గందరగోళం చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. వాళ్ళ వల్ల మా సైట్ ఓనరు నాగండ్ల సీతమహాలక్ష్మి, నాగండ్ల పవను, నాగండ్ల తేజ, వెంకట తేజ, వీళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, నాకు నా కుటుంబ సభ్యులకి. నేను ఏ రోజున అద్దె పెండింగ్ లేదు. ఈ రోజుకి నేను అద్దె కరెక్ట్గా కడుతూనే ఉన్నాను. నాగండ్ల సీతమహాలక్ష్మి కోడళ్ళు వాళ్ళు రాత్రి వచ్చి నా దగ్గర కొన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అవన్నీ నేను కోర్టుకి
చూపిస్తాను, కోర్టులో చూపిస్తాను. ప్రతి వాయిస్ రికార్డు నా దగ్గర ఉంది. ఎవరెవరు ఏం మాడింది, నన్ను ఏ రకంగా బెదిరించింది, నా కోర్టులో ఏం పెడతాంది, ఆ పెద్దలు ఏం మాట్లాడి ప్రతి వాయిస్ రికార్డు ఉంది. సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా పెడతాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.